నందమూరి కుటుంబమంతా ఒకవైపు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకవైపు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటువంటి సమయంలోనే పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యానించారు. మరి ఇంతకీ కథేంటి అన్న విషయం ఇప్పుడు చూద్దాం. నందమూరి కుటుంబంపై గాసిప్స్ నడుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం నడుస్తూ ఉంటుంది. అయితే దానిపై స్పందించారు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణకు ఎన్టీఆర్కు మధ్య దూరం బాగా పెరిగిందని, జూనియర్ ఎన్టీఆర్తో ఉండటం వల్ల కళ్యాణ్ రామ్ను సైతం బాలకృష్ణ పక్కన పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి. నందమూరి కుటుంబం అంతా ఒకవైపు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకవైపు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటువంటి సమయంలోనే పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్పై వ్యాఖ్యానించారు. బాలకృష్ణ దూకుడుగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు అన్స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలంతా వచ్చారు. కానీ నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం రాలేదు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు చర్చకు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పురంధేశ్వరి మాట్లాడారు. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని అర్థమొచ్చేలా మాట్లాడారు. అసలు ఆ పరిస్థితి లేదన్నట్టు సంకేతాలిచ్చారు. దీంతో నందమూరి కుటుంబం చుట్టూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఓ మీడియా ఇంటర్వ్యూలో పురంధేశ్వరి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు అత్తగా తనను తారక్ ఎంతో గౌరవిస్తాడని, పెద్దలంటే చాలా గౌరవమని, తనంటే బాగా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా పిల్లలందరితో ప్రతిరోజూ టచ్లో ఉంటామని, ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఉంటామని, వీడియో కాల్స్ కూడా చేసుకుని మాట్లాడుకుంటామని వివరించారు. సినిమాలకు సంబంధించి తాను తారక్, కళ్యాణ్ రామ్లకు ఎటువంటి సలహాలు ఇవ్వనని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణతో ఆ ఇద్దరు యువ హీరోలకు గ్యాప్ భారీగా పెరిగిందని, కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. కొద్ది రోజుల కిందట బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించారు. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. బాలాబాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో సైతం కళ్యాణ్ రామ్, బాబాయి ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తానికైతే నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ క్లైమాక్స్కి చేరుకున్నట్టేనని తేలిపోయింది.